8వ తారీఖు నుంచి నేనున్నానండి అని చెప్తా కదా. అప్పటి నుంచి నేనున్నా. సరే, అంతకుముందు ఉన్నానా? ప్రాపంచిక దృష్టిలోంచి చూసినప్పుడు నేను అంతకుముందు లేను కదా. కానీ ఇక్కడ స్వామి ఏమంటున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, నువ్వు లేవు అని అనుకుంటున్నావు కానీ ఇంతకు ముందు కూడా నువ్వు ఉన్నావు అని అంటున్నారు. అది విచిత్రం. ఇప్పుడు నన్ను అడిగారు, నువ్వు ఎప్పటిదాకా ఉంటావు, ఎప్పటిదాకా ఉంటావు నువ్వు? నేను మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఎప్పటిదాకా ఉంటారండి మీరు ఇక్కడ అని అడిగాను అనుకోండి, ఏమంటారు? తెలీదు సార్, మొత్తానికి అటువంటి డేట్ ఒకటి వస్తుంది సార్. విచిత్రం ఏంటంటే నేను ఎప్పటిదాకా ఉన్నాను అనేటువంటిది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? నేను ఎప్పటిదాకా ఉన్నాను అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది? నా పిల్లలకి తెలుస్తుంది. ఎందుకని? అప్పటితోటి ఎండ్ అయిపోయింది కాబట్టి. నేను ఎప్పటిదాకా ఉన్నాను అనేటువంటిది ఎవరు చెప్తారు? నా పిల్లలు, నా చావును చూసినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పగలరు. కాబట్టి ఏమైంది, నేను ఎప్పటి నుంచి వచ్చాను అనేటువంటి దానికి ఒక ప్రూఫ్ ఉంది, నేను ఎప్పటి వరకు ఉంటాను అనేటువంటి దానికి ఒక ప్రూఫ్ ఉంది. ఎవరన్నా ఇప్పుడు చనిపోతారండి, అక్కడెక్కడ సరదాగా చెప్తా మీ అందరికీ, కడప చిన్మయ మిషన్లో నేను 2.5 ఏళ్ళు పనిచేశాను. అది ఎక్కడ ఉండేదంటే, కడప ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, ఇక్కడ శంకరాపురం అని ఉంది, అక్కడ యశోదా నర్సింగ్ హోమ్ ఉంటుంది, తెలుసా ఎవరికన్నా? ఆ రోడ్డు చివరికి వెళ్ళిపోతే అక్కడ దొరల గోరీలు అని ఉన్నాయి. వాటి పేరు ఏంటంటే దొరల గోరీలు. దొరలు అంటే బ్రిటిష్ వాళ్ళు దొరలు అంటున్నారు, బ్రిటిష్ దొరలు. వాళ్ళందరూ గోరీలు అంటే సమాధులు కదా. అప్పుడట ఎప్పుడో పూర్వకాలం అట అక్కడ ఒక రైల్వే లైన్ ఉండేదట, వయా సిద్ధవటం ఒక రైల్వే లైన్ టువర్డ్స్ నెల్లూరు ఉండేదట. ఒకసారి ఈ బ్రిటిష్ ఆఫీసర్స్ అందరూ వెళ్తున్నారట, దాంట్లో వెళ్తూ ఉంటే ఒక పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో దాదాపు ఒక 60-70 మంది చనిపోయారు. అందరూ బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళంతా చనిపోయిన తర్వాత దగ్గరలో ఎక్కడుందో చూసుకొని తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా సమాధులు కట్టారు. నిజంగా సమాధులు ఉంటాయండి, ఎంత అందంగా ఉంటాయో అవి. నేను చాలాసార్లు వెళ్ళేవాడిని, అక్కడ కూర్చునేవాడిని పోయి సరదాగా. చాలా అందంగా ఉంటాయి ఆ సమాధులు. ఎందుకనంటే అవన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి సమాధులు. చాలా స్కాండినేవియన్ ఆర్కిటెక్చర్తో ఉంటాయి అవన్నీ కూడా. దాని మీద ప్రతి దాని మీద ఆఫీసర్ పేరు, వాడు పుట్టినటువంటిది, చచ్చిన తేదీ మాత్రం అందరికీ ఒకటే కామన్గా ఉండేది. ఎందుకంటే అందరూ ఒకే యాక్సిడెంట్లో పోయారు కాబట్టి కామన్గా ఉండేది అనమాట. కానీ పుట్టిన తేదీలు మాత్రం డిఫరెంట్గా ఉండేవి. ఎంత అందంగా ఉంటాయో అవన్నీ. నేను వెళ్ళి ఒక్కొక్కటి చూసేవాడిని అనమాట. ఒక్కొక్కటి ఎప్పుడు పుట్టాడు వీడు చూసి, ఓహో వీడు చచ్చిపోయినప్పుడు వీడికి 42 ఏళ్ళు అనమాట. ఇంకో సమాధి దగ్గరికి వెళ్ళి వీడు ఎప్పుడు పుట్టాడు చూసి, ఓహో వీడికి 39 ఏళ్ళు అనమాట. ఇలా చూసుకొని రోజు సరదాగా తిరుగుతుండేవాడిని ఆ సమాధుల మధ్యలో. చిన్మయ మిషన్ పక్కనే గోడను ఆనుకునే. విచిత్రం ఏంటంటే ఆ సమాధుల మెయింటెనెన్స్ కట ఇప్పటికీ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పటికీ ఈనాటికి బ్రిటిష్ గవర్నమెంట్ డబ్బులు పంపిస్తుంది మెయింటెనెన్స్కి. అంత అందంగా ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళందరూ ఆఫీసర్సే, పుట్టినటువంటి వాళ్ళే చచ్చిపోయారు ఒక రోజున. ఒకే యాక్సిడెంట్లో చచ్చిపోయారు అందరూ. చచ్చిపోయినప్పుడు డేట్. కాబట్టి మనందరికీ ఏంటి, ఒక పుట్టిన తేదీ, దాంతోపాటు పక్కన చనిపోయినటువంటి తేదీ. ప్రతి సమాధి మీద ఇవి వేసి ఉంటాయి కదండి. ఎక్కడన్నా ఈ రోజుల్లో చక్కగా రాళ్ల మీద వాళ్ళ ఫోటోలు కూడా చెక్కుతున్నారు. ఇదివరకు ఉండేది కాదు, ఊరిని చేతితో చెక్కేవాళ్ళు, ఏదో పెట్టేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కంప్యూటరైజ్డ్ చెక్కిడు మిషన్ ఉంటుంది, దాని మీద పెట్టి వాడు పుట్టిన తేదీ, వాడు చనిపోయిన తేదీ. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, ఈ పుట్టిన దానికంటే ముందు వాడు లేడు, చచ్చిపోయిన తర్వాత వాడు మనకి కనిపించట్లేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం దానికి విరుద్ధంగా దానికంటే ముందు ఉన్నారు, దీని తర్వాత చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. ఇక్కడ నువ్వు నేను మాత్రమే కాదు, అందరం వయమత. ఇక్కడ ఉన్నటువంటి మనందరి యొక్క పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ అట్లా ఎట్లా ఉంటాం సార్? పుట్టక ముందు ఎక్కడుంటాం మనం?
ఇప్పుడు మామూలుగా మనం వాడే పదం కూడా ఎంత బాగుంటుందో చూడండి. ఏమంటారు? చచ్చిపోయాడండి అంటారు. ఇవాళ పొద్దున్న ఆయన ఎవరో ఫ్లైట్ క్రాష్లో, ఆయన పేరేంటి, ఏదో పవార్ మినిస్టర్ మహారాష్ట్రలో చచ్చిపోయాడండి అన్నారు. ఆ పదం ఎంత బాగా వాడతామంటే చచ్చి పోయాడు, చచ్చాడు అని అనం. చాలా జాగ్రత్తగా ఏం వాడతాం దానికి, చచ్చి పోయాడు. ఇప్పుడు ఆలోచించండి, చచ్చాడు బాగానే ఉంది, ఎక్కడికి పోయాడు? ఎక్కడికో పోయాడు మొత్తానికి. అందుకనే చచ్చిపోయాడు అంటాం మనం. ఎక్కడికి పోయాడు వీడు? చచ్చి ఎక్కడో ఉంటాడు వీడు, ఎక్కడో ఉంటాడు. అదేంటి అనేటువంటి తర్వాత చెప్తారు. ఇంతకుముందు నేను ఎక్కడున్నాను, ఇప్పుడు ఎందుకున్నాను, ఇక ముందు నేను ఎక్కడుంటాను. అందుకనే అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంతకు ముందు ఉన్నారు, ఇక ముందు కూడా ఉండబోతారు, లేరు అనేటువంటిది మాత్రం లేదు. ఎవరైనా సరే ఇది మాత్రం కన్ఫర్మ్గా చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు తను ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతాన్ని బలపరచాలి. బలపరచడం కోసం ఏం చేస్తున్నాడంటే తర్వాత శ్లోకంలో దాన్ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినః అస్మిన్ దేహే, దేహి అయినటువంటి వాడికి ఈ శరీరంలో, ఈ దేహంలో యథా ఏ ప్రకారంగా అయితే కౌమారం యౌవనం జరా, మూడు అవస్థలు. ఏమిటా మూడు అవస్థలు? కౌమారం అంటే బాల్యం, యౌవనం యుక్త వయస్సు, జరా ముసలితనం ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే వస్తాయో తథా అదే విధంగా దేహ అంతర ప్రాప్తి, ఇంకొక దేహం లభించటం అనేటువంటిది కూడా ఏదైతే ఉందో అది జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. తత్ర ధీర నముహ్యతి, ఈ విషయంలో ధీరులైనటువంటి వాళ్ళు, ధీరులైనటువంటి వాళ్ళు అంటే ఎవరు? ధీరులు. మామూలుగా మన భాషలో ధీరులు అంటే ఎవరు? సూర్యుడు ధీరుడు అంటారు, అంటే ధైర్యం కలిగినటువంటి వాడు అని అర్థం కదా. మామూలుగా ఆధ్యాత్మికంగా ధీరుడు అంటే ఎవరంటే ధీహి, బుద్ధి బాగా వికసించినటువంటి వాడు. బుద్ధి బాగా వికసించినటువంటి వాడు అంటే అర్థం ఏంటి? జ్ఞానం కలిగినటువంటి వాడు. జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో నముహ్యతి, వాడు మోహంలో పడడు. ఏ విషయంలో? చక్కగా చెప్పారు చూడండి, ఇంతకంటే మంచి విశ్లేషణ మీకు దొరకదండి. కౌమారం యవ్వనం జరా తథా అదేవిధంగా దేహాంతర ప్రాప్తి. మూడు అయిపోయిన తర్వాత నాలుగోది ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇవన్నీ కూడా జరిగేదాన్ని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. ఇది ఇప్పుడు పుట్టామండి, పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాం మనందరం? పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాం? బాగా ఇంతలా అంత పొడుగుని ఉన్నాము, ఒక 5-6 అడుగులు. పిల్లడు ఎంత ఉంటారు, అప్పుడు ఇట్లా ఎత్తుకొని ఇట్లా అప్పుడు తినే ఆహారం, తల్లిపాలు తాగటం, అప్పుడు చిన్న చిన్న అవేవో కలిపి పెట్టడం, అదంతా వేరు. ఆ ఫుడ్ అదంతా వేరు. చిన్నప్పుడు అసలు చదువు గురించి పెద్ద ఇబ్బంది, మనకేం భయం లేదు, ఏం లేదు, ఇక ఆడుతూ పాడుతూ చదివేస్తాం. ఎప్పటిదాకా ఒక టీనేజ్ అంటాం మన భాషలో ఈ రోజుల్లో. టీనేజ్ అంటే 12-13 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంచెం మనం ప్రపంచ జ్ఞానం అంతా కలిగిన తర్వాత
అప్పుడు నెమ్మదిగా ఏ అవస్థలోకి అడుగు పెడతాడు? నెమ్మదిగా యవ్వనావస్థలోకి అడుగు పెడతాడు. 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చాయంటే యవ్వనవంతుడండి అని అన్నారు. అప్పటిదాకా ఏ స్థితిలో ఉన్నాడు వాడు? బాల్యం, బాల్యం, కౌమారం, కుమార నుంచి వచ్చిన పదమే కౌమారం. కాబట్టి ఆ కుమార దశలో ఉన్నటువంటి వాడు కాస్త యుక్త వయసులోకి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడన్నా మనం ఒకసారి చిన్న పిల్లల్ని చూస్తాం, ఒక్కొక్కసారి 10 ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, వాడితో అప్పుడు మనకి చాలాసార్లు చూసుంటామండి, 10 ఏళ్ల క్రితం చూసుంటాం. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, సార్ మా అబ్బాయి అండి అనగానే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అప్పటికి వాడికి ఒక 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటాయి. మనం మొదట చూసినప్పుడు వాడికి 8 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి. మధ్యలో చూడలే మనం ఎప్పుడు. సడన్గా 21 ఏళ్ళ కుర్రాన్ని మనం చూసిన తర్వాత మా అబ్బాయి అండి, ఒరే నువ్వేనా, ఇంతుండేవాడిరా, ఇంత అయిపోయావురా అంటూ ఉంటాం మనం. మామూలుగా మన రోజు దైనందిన జీవితంలో ఎన్నోసార్లు మనం ఇట్లా జరుగుతూ ఉంటుంది. మనమే ఆశ్చర్యపోతాం, ఇంతుండేవాడండి ఇంత అయిపోయాడండి అంటాడు. మరి ఇంతుండేవాడు అంత అయిపోయాడు అంటే ఇంతుండేవాడు ఏమయ్యాడు? ఇంతుండేవాడు నెమ్మదిగా పెరిగి పెరిగి తిని తిని తిని, ఆ బయటికి వెళ్తే రోడ్డు మీద బండీలు ఉంటాయి, ఆ పక్క ఈ పక్క చూసారా, ఆడి చుట్టూ చేరి తిని బాగా ఇంత ఎత్తయ్యాడు. ఇంట్లో పెట్టింది అన్నీ తిని. ఏం జరిగింది? ఏం జరిగింది? ఇంతకుముందు ఉన్నటువంటి కుర్రవాడు ఇప్పుడు యుక్త వయస్సులో ఉండేటటువంటి యంగ్స్టర్గా మారాడు. ఈ మార్పుని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? చేంజ్. చేంజ్, మార్పు. ఈ శక్తివంతమైనటువంటి, ఈ దారుఢ్యం కలిగినటువంటి ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చాయనుకోండి, 55 ఏళ్ళు. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు, 1969 అంటే దాదాపుగా 56 57 ఏళ్ళు. నాకే తెలుస్తోంది, నెమ్మదిగా నాకే తెలుస్తుంది. బాడీ కొంచెం ఇదివరకు అంత యాక్టివ్గా ఉండదు, దీని సిమ్టమ్స్ అన్నీ మారిపోతుంటాయి. నేను ఇంకా కొంచెం బెటరు. కొంతమంది అయితే సార్ ఇటు రండి సార్ అన్నాం అనుకడా, అంటే అర్థం ఏంటి? నెమ్మదిగా వినికిడి తగ్గిపోయింది, కళ్ళు కనిపించేటటువంటి తగ్గిపోయింది, అన్నీ బాడీకి ఉండేటటువంటి, శరీరానికి ఉండేటటువంటి శక్తులన్నీ కూడా ఒక్కొక్కటి క్షీణిస్తూ వస్తున్నాయి. అసలు అప్పుడు ఎలా ఉండేవాడండి యువకుడుగా ఉన్నప్పుడు, ఎలా ఉండేవాడు అసలు, వీడు ఎలా అయిపోయాడు, ఏనుగులాగా ఉండేవాడు పీనుగులా తయారయ్యాడు. ఏవో డైలాగులు భలే ఉంటాయి విచిత్రంగా, ఇవన్నీ మాట్లాడుతుంటారనమాట. అప్పుడు ఏమైంది? ఇదే యువకుడు ఏ యుక్త వయసులో అయితే చూసి నేను అబ్బా అంత శరీరం ఎంత బలంగా ఉన్నాడని అనుకున్నామో, అదే కుర్రవాడు ముసలితనం వచ్చేసరికి నెమ్మదిగా శరీరం యొక్క పటుత్వం తగ్గిపోయి, మెమరీ పవర్ తగ్గిపోయి అన్ని ఇబ్బందులు పడుతుంటాడు. ఏం జరిగింది? ఏం జరిగింది మధ్యలో? మార్పు. ఈ మార్పుని ఎవడన్నా ఆపగలడా ఈ ప్రపంచంలో? ఎవ్వరు ఆపలేరు. ఈ మార్పు ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది? ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేదాకా ఇది ఈ జర అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఒకనొక రోజున ఫైన్ మార్నింగు ఇందాక చెప్పుకున్నాను, పోయాడండి. ఇప్పుడు ఆలోచించండి, పోవటం అంటే అర్థం ఏంటి? పోయాడండి అంటాం. పోవటం అంటే అర్థం ఏంటి? తథా దేహాంతర ప్రాప్తి, ఇంకో శరీరం యొక్క ప్రాప్తి అనేటువంటిది కలుగుతోంది. ఒక్కసారి వాస్తవంగా ఆలోచించండి. ఈ ముసలైపోయినటువంటి శరీరంలో ఊడిపోయినటువంటి పళ్ళు బొక్కినోరేసుకొని, వినిపించినటువంటి చెవులు వేసుకొని, కనిపించినటువంటి కళ్ళు వేసుకొని, నడవలేనటువంటి కాళ్ళు వేసుకొని మంచం మీద ఆ శరీరం అవసరమా? అవసరమా? అవసరం అంటే చెప్పండి, ఇప్పుడే ఇస్తాం మీకు. ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా అటువంటి శరీరాన్ని? చెయ్యరు. అరే ఇది ఒక అదృష్టం అండి,
ఒక్కసారి ఆలోచించండి, చావు అనేటువంటిది ఒక పెద్ద అదృష్టం మనకి. తదా దేహాంతర ప్రాప్తి, ఇంకొక అద్భుతమైనటువంటి శరీరంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఇది. కాబట్టి ఇప్పుడు జరుగుతోంది ఏంటి? ఒకసారి ఆలోచించండి, సింపుల్గా ఆలోచించండి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఈ శ్లోకంలో చెప్పిందంతా పక్కన పెట్టేద్దాం. పొద్దున్నే నిద్ర లేచాం కదండి. ఎన్నింటికి నిద్ర లేచాం? 6ంటికి నిద్ర లేచాం. నేను చెప్పను 6ంటికి నిద్ర లేవడం అంటే ఏంటంటే పొద్దున్నే 6ంటికి పుట్టాం. పొద్దున్నే 6ంటికి నిద్ర పుట్టాం. మనం పుట్టిన తర్వాత పొద్దున్నే మనం చేసేటటువంటిది ఏంటి? బ్రేక్ఫాస్ట్ చేస్తాం. లేచినటువంటి వాడు చనిపోయాడు, బ్రేక్ఫాస్ట్ తినేటటువంటి వాడు పుట్టాడు. బ్రేక్ఫాస్ట్ తిన్నటువంటి వాడు ఏం చేస్తాడు? పొద్దున్నే అల్పాహారం చేసినటువంటి వాడు స్కూల్కి వెళ్ళి పాఠం చెప్పుకుంటాడు. ఇప్పుడు ఈయన చనిపోయాడు, బ్రేక్ఫాస్ట్ చేసినటువంటి వాడు చనిపోయాడు, టీచర్ పుట్టాడు. ఈ టీచర్ ఎన్నింటి వరకు టీచర్గా ఉంటాడు? సాయంత్రం 5 గంటల వరకు టీచర్గా ఉంటాడు. సాయంత్రం 5 గంటలకి టీచర్ చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు? మళ్ళీ ఇంటికి వస్తాడు, మళ్ళీ ఒక సంసారి భార్యతోటి మళ్ళీ కొత్తగా పుడుతూ ఉంటాడు. మళ్ళీ రాత్రి భోజనం చేసేవాడిగా పుడతాడు, తర్వాత చచ్చిపోతాడు. మళ్ళీ నిద్రపోయేటటువంటి వాడిగా పుడతాడు. పుట్టి ఏం చేస్తాడు? పొద్దున వరకు నిద్రపోయేవాడు బతుకుంటాడు, మళ్ళీ పొద్దున్నే నిద్రపోయేవాడు చచ్చిపోతాడు. ఇప్పుడు మీరందరూ ఎవరు? మీరందరూ వింటున్నారు. వినేటటువంటి వాళ్ళని సంస్కృతంలో ఏమంటారంటే శ్రోతలు అంటారు కదా. చెప్పేటటువంటి వాడిని వక్త అంటారు. మీరందరూ శ్రోతలు. మీరందరూ ఎన్నింటికి పుట్టారు? ఎన్నింటికి పుట్టారు చెప్పండి? ఎన్నింటి వరకు బతికుంటారు మీరంతా? ధైర్యంగా చెప్పండి, ఏం పర్వాలా. చావు అంటే ఎందుకో భయపడతారు, నాకు అర్థం కాదు. 6:30కి మీరు శ్రోతగా పుట్టారు. ఎన్నింటి వరకు బతికుంటారు శ్రోతగా? 8 వరకు ఉన్నారు. 8ంటికి శ్రోత చచ్చిపోతాడు. 8ంటికి మళ్ళీ ఎవడు పుడతాడు? టీవీ సీరియల్ చూసేవాడు పుడతాడు. వాడు ఎన్నింటి వరకు బతికుంటాడు? ఆ సీరియల్ అయ్యేంత వరకు బతికుంటాడు. తర్వాత వాడు చచ్చిపోతాడు. తర్వాత న్యూస్ చూసేవాడు పుడతాడు. న్యూస్ అయిపోయిన తర్వాత వాడు చచ్చిపోతాడు కదా. కాబట్టి ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన జీవితం అనేటువంటిది క్షణం పుడుతున్నాం, క్షణం చచ్చిపోతున్నాం. ఒక సెకండ్ గడిచింది అంటే ఆ సెకండ్ ఇంత రాబోయేటటువంటి సెకండ్లో పుట్టబోతున్నాం. ఆ సెకండ్ గడిచిన తర్వాత ఆ సెకండ్ అయిపోయింది, చనిపోయాం. కొత్త సెకండ్లో పుడుతున్నాం. కొత్త సెకండ్లో మళ్ళా చావు వస్తుంది. తర్వాత కొత్త సెకండ్లో మళ్ళా పుడుతున్నాం. ప్రతి క్షణం చస్తున్నాం, ప్రతి క్షణం బతుకుతున్నాం. అంతే. జీవితంలో కూడా అంతే. మొత్తం ఇంత పెద్ద జీవితాన్ని ఏం చేశారంటే 3 పార్ట్లుగా విడదీశారు అంతే. ఏమేంటి ఆ పాత్ర? బాల్యం, యవ్వనం, ముసలితనం. పుట్టావు, పుట్టినటువంటి వాడి బాల్యావస్థలో ఉంటావు. బాల్యావస్థలో ఉండేవాడు చచ్చిపోతాడు. యవ్వనవంతుడు పుడతాడు. యవ్వనవంతుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత చచ్చిపోతాడు. ముసలివాడు పుడతాడు. ముసలివాడు కూడా చనిపోతాడు, ఇంకో శరీరంలోకి వెళ్తాడు. అంతే, సింపుల్. తదా దేహాంతర ప్రాప్తి. ఈ సింపుల్ లాజిక్ తెలిసినటువంటి ధీరుడైనటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు నముహ్యతి, మోహంలో పడిపోడు. మనందరికీ ఇదే కదండి మోహము. అమ్మో చచ్చిపోతానేమో, అమ్మో వాళ్ళు చచ్చిపోయారు, అమ్మో నేను చచ్చిపోతానేమో. అందుకనే పుట్టంగానే ఏం చేస్తారు? జన్మ కుండలి రాయిస్తారు కదా. పండితుల దగ్గరికి వెళ్ళి కుండలిని రాయించుకుంటారు. దాంట్లో బాబు పలానా సంవత్సరం నీకు పెళ్ళి అవుతుంది, పలానా సంవత్సరంలో నీకు ఉద్యోగం వస్తుంది, పలానా సంవత్సరం నీ ఆయుష్ ఎంత? 78 ఏళ్ళు అని చెప్తాడు. నువ్వు 78 ఏళ్ళు రా నీ ఆయుష్ అంటాడు. విచిత్రం ఏంటంటే 77 ఏళ్ళు దాకా వీడు బ్రహ్మాండంగా అమ్మని కాలు రెగరేసుకుని తిరుగుతాడు. 77 ఏళ్ళు అయిపోయింది, 78 చెప్పాడు కదండి ఆయన. ఇంకప్పటి నుంచి రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడనమాట. అయిపోయింది నా పని, ఇంకా అయిపోయింది దగ్గర. నిజంగా చెప్తానండి, ఆ సగం ఆ భయంతోనే చచ్చిపోతాడు. నిజంగా చావు వస్తుందో లేదో కానీ ఆ చావు అనేటువంటి భయంతోనే చచ్చిపోతాడు వాడు. కానీ చనిపోయినందువల్ల భయపడద్దు. దేహాంతర ప్రాప్తి, ఇంకొక శరీరం నీకు లభిస్తోంది అనేటువంటి ఆనందం కలగాలి మనకి. కాబట్టి ఈ అవకాశం ఎవరికి ఉంది? ఇక్కడ అర్జునుడికి ఉంది, నీకుంది, నాకుంది,
ఇక్కడ ఉన్నటువంటి ఇమే జనాధిపాహ, ఈ రాజులు చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ చనిపోతారు అని నువ్వు అని అనుకుంటున్నావే, వాడెవడు చనిపోయేవాళ్ళు కాదు. వీళ్ళంతా తర్వాత ఉంటారు. వీళ్ళందరూ తర్వాత ఏ రూపంలో ఉంటారు, ఎలా ఉంటారు అనేటువంటిది తర్వాత శ్లోకాల్లో మనకి చెప్తారు. ఇవాళ మనతో పాటు స్వామీజీ ఉన్నారు. స్వామీజీకి ఇన్ఫామ్ చేస్తారా ఒకసారి? పొద్దున్న మనం అప్పాజీ వారి ప్రవచనం విన్నాం. బాలస్వామి గారు కూడా పొద్దున చక్కగా మనందరికీ ఆశీర్వచనాలు అందజేశారు. ఇవాళ నేను కోరుకున్నది ఏంటంటే, మనతో పాటు చక్కగా స్వామీజీ గారు, దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు, బాలస్వామి గారు, వారు కూడా చక్కటి ఆశీర్వచనం అందజేయగలిగిన ఇది ఉన్నటువంటి వారు, విద్వత్తు ఉన్నటువంటి వారు. వారి యొక్క ప్రవచనం నేను కూడా వినాలనేటువంటిది నా ఆకాంక్ష. అందుకోసం అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 7:30 నుంచి స్వామి గారు తమ ప్రవచనాన్ని అందిస్తానని మనకి చెప్పున్నారు. మామూలుగా మీ అందరికీ తెలుసు, పొద్దున్న స్వామి గారు కూడా చెప్పాల్సిందంతా చాలా ఖచ్చితంగా చెప్పేశారు కదా. వాస్తవంగా ఏంటంటే, దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇటువంటి ఈ కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి ఒక సంకల్పం కలిగినప్పుడు నేను ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈ మందిర నిర్మాణం గురించి నాకు అప్పుడు తెలిసిన తర్వాత ఇది ఎప్పుడవుతుందో కూడా తెలియదు, మనకి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అప్పట్లో. కానీ పూర్తవుతున్నటువంటి సమయంలో నాకు నమ్మకం కలిగింది, ఇది అయిపోతుంది తొందరగా అని. మరి ఊరు మొత్తానికి కూడా సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ ఇది. ఇటువంటి చోట ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది అన్నటువంటి సంకల్పంతో నేను మైసూరు వెళ్ళి స్వామి గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేశా. స్వామీజీ ఇట్లాగా చెప్పాలనుకుంటున్నాను, భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు, మరి మీ ఆశ్రమం తయారైంది, అక్కడ నాకు అవకాశం కల్పించాలి అని చెప్పి అడగంగానే వెంటనే స్వామీజీ గారు, బాలస్వామి గారు ఇద్దరు కూడా ఆశీర్వదించి నాకు కార్యక్రమం దిగ్విజయంగా చేయండి అని చెప్పారు. వాస్తవంగా ఏంటంటే, ఈ కార్యక్రమానికి మీటింగ్ అవుతుందా? ఒక 5-10 నిమిషాలు. ఓకే, ఇంకొక శ్లోకం మనం చదువుకుందాం. స్వామీజీ వచ్చే లోపల ఇంకొక శ్లోకం చదువుకుందాం. కాబట్టి అప్పుడు ఆశీర్వదించి ఇద్దరు స్వామీజీలు కూడా మనకి బిల్డింగ్ ఇనాగరేషన్ కాకముందే మనకి ఇది ఇచ్చారు, చక్కగా దీంట్లో మీ కార్యక్రమం చేసుకోండి అని. కానీ ఇవాళ అఫీషియల్గా స్వామీజీ వారు వచ్చి దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ అనంత వేదిక అనేటువంటి పేరును కూడా మనకు అందించడం జరిగింది. అందుకోసమని వారి ఆశీర్వచనాలు కూడా ఈ కార్యక్రమానికి ఎంతో అవసరం. చక్కగా వచ్చి వాళ్ళ ఆశీర్వాదం అందజేశారు. వారి ప్రవచనం కూడా మనం విందాం ఒక 5 నిమిషాల్లో. ఇంకొక శ్లోకాన్ని మనం చదువుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. కౌంతేయ, ఓ కుంతిపుత్ర, కుంతీ కుమార కౌంతేయ, మాత్రాః స్పర్శాః తు శీత ఉష్ణ సుఖ దుఃఖ దాః. మాత్రా స్పర్శాస్తు, మాత్రలు అంటే ఏంటంటే పంచతన్మాత్రల నుంచి ఉద్భవించినటువంటి శరీరము. దీంట్లో ఆ మాత్రల యొక్క వచ్చేసేయండి.
ఆ మాత్రల యొక్క అంశాలతోటి మనకి ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి 5 ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏమేంటి చెప్పండి? ఆల్రెడీ ఎవరికైతే ఆధ్యాత్మికతలో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ 5 జ్ఞానేంద్రియాల గురించి చెప్పేస్తారు మనకి. ఓకే. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు కదా. ఈ 5 జ్ఞానేంద్రియాలతోటి మనం ఏం చేస్తూ ఉంటాం? జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. అందుకని జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి ఇంద్రియాలకి పెట్టినటువంటి పేరేంటి? జ్ఞానేంద్రియాలు. కర్మలు చేయడానికి ఉపయోగపడేటటువంటి ఇంద్రియాలన్నీ కూడా కర్మేంద్రియాలు అని అన్నారు. సో ఈ 5 జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే ఈ 5టికి 5 కావాలి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయనుకోండి, కంటికి ఆహారం కావాలి. ఏం ఆహారం కావాలి? దానికి దృశ్యము అనేటువంటి ఆహారం కావాలి. కాబట్టి కళ్ళు దేన్ని వెతుక్కుంటూ ఉంటాయి? నిరంతరం దృశ్యాలని వెతుక్కుంటూ ఉంటాయి. శబ్దాలకి ఇప్పుడు చెవి ఉంది, చెవి ఏం చేస్తుంది? దానికి ఆహారం కావాలి. ఏమిటి ఆహారం దానికి? శబ్దము. కాబట్టి చెవులు దేన్ని వెతుక్కుంటూ ఉంటాయి? శబ్దాన్ని వెతుక్కుంటూ ఉంటాయి. నాలిక రుచుల్ని వెతుక్కుంటూ ఉంటుంది. ముక్కు వాసనని వెతుక్కుంటూ ఉంటుంది. చర్మము స్పర్శని వెతుక్కుంటూ ఉంటుంది కదా. ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? స్పర్శాహ. కళ్ళు వెళ్ళి ఏం చేస్తాయి? దృశ్యాన్ని స్పర్శ తాకుతాయి. చెవి వెళ్ళి శబ్దాన్ని తాకుతుంది. ముక్కు వాసనని తాకుతుంది. మాత్రా స్పర్శ. ఎప్పుడైతే ఇవి వెళ్ళి తాకాయో లోపల కలిగేటటువంటి భావనలు ఏంటి? 2 రకాలైనటువంటివి, శారీరకంగా మానసికంగా. ద్వంద్వాలు అని అన్నారు. ఈ ద్వంద్వాలు ఏంటి? శీత ఉష్ణ సుఖ దుఃఖ. శీతోష్ణాలు అంటే ఎవరికి కలిగేటటువంటివి? ఈ శరీరానికి కలిగేటటువంటివి శీతోష్ణాలు కదా. నిన్న మొన్నటి వరకు మనకి ఫ్యాన్ల యొక్క అవసరం రాలా. ఒక 3 రోజుల క్రితం వరకు మనకి ఫ్యాన్ల యొక్క అవసరం రాలా. కానీ నిన్నటి నుంచి అందరూ ఏం అడుగుతున్నారంటే, సార్ ఫ్యాన్ వేయండి సార్, ఫ్యాన్ వేయండి సార్. నాకు అవసరం రాలా. ఎందుకని? వాతావరణం ఎట్లా ఉంది? చక్కగా చల్లగా బాగుంది. ఫ్యాన్ల యొక్క అవసరం లేదు. ఇప్పుడు ఫ్యాన్ యొక్క అవసరం లేకపోయినప్పటికీ కూడా, వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ కూడా మేము ఫ్యాన్ వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఉడుకుతాను. సార్ ముందు ఫ్యాన్ ఆపండి సార్ అంటారు. ఫ్యాన్ కావాలి, ఫ్యాన్ అక్కర్లేదు. ఫ్యాన్ వేయటం ద్వారా సుఖం పొందేది ఎవరు? ఈ శరీరం. ఫ్యాన్ వేయటం ద్వారా సుఖం పొందేది. ఒకవేళ ఫ్యాన్ ఆఫ్ చేసామనుకోండి, దుఃఖం కలిగేది ఎవరికి? ఈ శరీరానికి. కాబట్టి శీత ఉష్ణము, చల్లదనము, వేడి, ఈ 2 ఎవరికి తెలుస్తూ ఉంటాయి? పైన ఉండేటటువంటి శరీరానికి తెలుస్తూ ఉంటాయి. సుఖ దుఃఖాలు అంటే ఎవరికి తెలుస్తూ ఉంటాయి? ఇప్పుడు ఏదన్నా మనకి సడన్గా డబ్బు వచ్చిందనుకోండి, డబ్బు వస్తే మనకి ఏమనిపిస్తుంది? ఆహా, డబ్బులు వచ్చాయండి, లాటరీ తగిలిందండి. అది ఎవరికి తెలుస్తుంది? లోపల మనసుకు తెలుస్తుంది. డబ్బులు పోగొట్టుకున్నాం అనుకోండి, నష్టం వచ్చింది. ఈ నష్టం ఎవరికి తెలుస్తుంది? అది మనసుకు తెలుస్తుంది, శరీరానికి తెలీదు. సుఖ దుఃఖాలు అనేటువంటివి మనసుకు తెలిసేటటువంటివి, శీతోష్ణాలు అనేటువంటివి శరీరానికి తెలిసేటటువంటివి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? శీతోష్ణ సుఖ దుఃఖదాహ. వేరే బాబు గారు, వేరే మైక్ స్వామీజీకి అరేంజ్ చేయండి. పూజ్య స్వామీజీ వారికి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. స్టాండ్ లేదు, స్టాండ్
ఓకే సార్. ఇంకా ఈ శ్లోకం పూర్తి చేసేసి స్వామి గారి ఆశీర్వచనం మనం ప్రయత్నం చేసుకుందాం. సో మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలు వెళ్ళి ఇంద్రియార్థాలు అని అన్నారు. ఇంద్రియార్థాలు అంటే ఏంటి? ఇంద్రియార్థాలు లేదా విషయాలు. ఇంద్రియార్థాలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. ఈ ఇంద్రియాలు వెళ్ళి ఇంద్రియార్థాలను ఎప్పుడైతే స్పృశిస్తాయో, లేదా మనం వెళ్ళి ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉండేటటువంటి విషయాల్ని ఎప్పుడైతే స్పృశిస్తామో, స్పర్శాస్తు ముట్టుకోవటం వల్ల, మీరు ముట్టుకోనంతకాలం ఏం ప్రాబ్లం లేదండి. ఎప్పుడైతే టచ్ చేశామో, ఇప్పుడు ఒక గిన్నె వేడిగా ఉందా చల్లగా ఉందా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది మనకి? పొరపాటున తెలియక దాన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, స్టవ్ మీద ఉన్నటువంటి దాన్ని అప్పుడే మీరు ఆఫ్ చేశారు, మర్చిపోయి గట్టిగా దాన్ని అట్లా పట్టుకొని దింపుదామని ప్రయత్నం చేశారు అనుకోండి, ఏమవుతుంది? చెయ్యి కాలుతుంది. తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అది వేడిగా ఉందో లేదో చూద్దామని చెప్పి ఒకసారి ఊరినే వేడిగా ఉందనుకోండి, వేడిగా ఉందని వెయిట్ చేస్తారు, ఏదో పటకారు పట్టుకొని దించుతారు. లేదు తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుని చెయ్యి కాల్చుకుంటారు. మాత్రా స్పర్శాస్తు. ముట్టుకున్నారా షాక్ కొడుతుంది. అని మీరు గమనించండి. మనకి ఇది జరిగింది కదా, మన కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ఎట్లా ఉన్నారండి? ఎవరినన్నా ముట్టుకున్నారా? అదొక విచిత్రమైనటువంటి భారతదేశాన్ని మనం చూసాం. భారతదేశమే కాదు, విచిత్రమైనటువంటి ప్రపంచాన్ని మనం చూసాం. ఏంటో రోజుకి రోజు కుప్పలు శవాలు, వాటిని సామూహిక దహనాలు, సామూహికంగా ఎంత చాలా బాధాకరంగా దుఃఖం అనిపించింది అందరికీ కూడా. ఎందుకని? చాలా అప్పటి నుంచి ఎప్పుడైతే టీవీల్లో ఇవన్నీ చూపించారో ప్రతి వాళ్ళు కూడా, విచిత్రం ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకళ్ళు తాకటానికి భయపడినటువంటి రోజులు అవి. తాకితే ఏమవుతుంది? ఏమన్నా జరగచ్చు. మనం కూడా అంతే. మనం ఉన్నట్టుంటాం. మన ఇంద్రియాలు వెళ్ళి ఎదురుగుండా ఉండేటటువంటి దృశ్యాన్ని చూస్తాయి. చూడంగానే ఏమవుతుంది? ఆ దృశ్యంలో ఉండేటటువంటిది మన మనసులోకి చేరంగానే ఒక సుఖమన్నా కలుగుతుంది, మనసుకి దుఃఖమన్నా కలుగుతుంది. ఒక వస్తువుని మనం స్పృశించినప్పుడు శీతం చల్లగాన్నా అనిపిస్తుంది, వేడిగా అనిపిస్తుంది. కాబట్టి వేడిగా ఉండేటటువంటి ప్రదేశంలో మనం చల్లదనాన్ని కోరుకుంటాం, చల్లగా ఉండేటటువంటి చోట వేడిగా కోరుకుంటాం. చాలామంది ఏం చేస్తారు? అనంతపూర్లో ఉండేవాళ్ళు మే నెల వచ్చిందనుకోండి, అప్పుడు ప్రయాణాలు మొదలవుతాయి. ఎక్కడికి? అప్పుడు చార్ధామ్ యాత్రలు, కాశ్మీర్ యాత్రలు అప్పుడు వెళ్తారు. ఎందుకని? అనంతపురం చాలా వేడిగా ఉంటుందండి, అక్కడైతే చల్లగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే జనవరి నెలలో ఏం జరుగుతుందో తెలుసా? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అక్కడ వాళ్ళంతా కిందకు వస్తారు. అక్కడ విపరీతమైన చలిగా ఉంటుంది. కాబట్టి చల్లగా ఉండటం, వేడిగా ఉండటం అనేటువంటిది బాహ్యమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి ద్వంద్వాలు అని అన్నారు వీటిని. ద్వంద్వాలు అంటే పరస్పర విరుద్ధంగా ఉండేటటువంటి రెండు రకాలైనటువంటి పరిస్థితులు. అదే వాటిని ఏమన్నారు? పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నారు. శీతం అంటే చల్లదనం, ఉష్ణం అంటే వేడి, ఒకదానికొకటి సంబంధమే లేదు. సుఖం అనేటువంటిది ఒక రకమైనటువంటి అనుభవం, దుఃఖం అనేటువంటిది ఒక రకమైనటువంటి అనుభవం, రెండిటికి సంబంధమే లేదు, పరస్పర విరుద్ధమైనటువంటివి రెండు కూడా. ఇటువంటి వాటిని మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో, మనం స్పృశిస్తామో అప్పుడు కలుగుతాయి తప్ప మనం స్పృశించనంత కాలం ఏమీ కాదు, మనకి ఏం కాదు. మన ఇంద్రియాలు వెళ్ళి స్పృశించినప్పుడే ఈ రెండు మనకి తగులుకుంటూ ఉంటాయి. అందుకని ఒక మహాత్ములు ఏర్పేడు వినుంటారు. ఏర్పేడు మలయాళ స్వామీజీ ఉన్నారు కదా, వారు అంటారన్నమాట, అద్భుతమైనటువంటి ఒక సూత్రం ఉంది అయింది. ఏంటంటే ఎక్కడుండాలో అక్కడుండు, ఎక్కడుంచాలో అక్కడుంచు అంటారు ఆయన. నువ్వెక్కడుండాలో అక్కడుండు, ప్రపంచాన్ని ఎక్కడుంచాలో అక్కడుంచు. పోయి నువ్వు ప్రపంచం మీద పడొద్దు, ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టుకోవద్దు.
మనం ఎక్కడుండాలి? ఎప్పుడు మన యొక్క ఆత్మస్థితి ఏదైతే ఉందో, మన యొక్క స్వస్వరూపమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆ స్థితిలో మనం ఎప్పుడు ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వ్యక్తులు, విషయాలు అన్నీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఏం చేయాలి? ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. వాటి జోలికి నువ్వు పోవద్దు. వాటిని తెచ్చి నీ నెత్తి మీద పెట్టుకోవద్దు. పెట్టుకున్నావా? శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఇటువంటివన్నీ కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దుఃఖం కలిగినప్పుడల్లా బాధ, సుఖం కలిగినప్పుడల్లా పైకి ఎగిరి పడుతూ ఉంటావు. అది శాశ్వతమా అంటే అది శాశ్వతం కాదు. పోనీ ఇది శాశ్వతమా అంటే ఇది శాశ్వతం కాదు. ఇలా జీవితం అంతా కూడా ఏమవుతుందంటే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి అయిపోతూ ఉంటుంది. స్థిరత్వం అనేటువంటిది ఉండదు, సమత్వం అనేటువంటిది ఉండదు జీవితంలో. కాబట్టి ఇక్కడ కూడా అర్జునుడి యొక్క స్థితి అట్లా ఉంది ప్రస్తుతం. ఆ స్థితిని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. దీంట్లో కూడా నువ్వు చేయాల్సిందేంటి? ఏదో వీళ్ళందరూ చనిపోతారు అనేటువంటి భావనని తీసి పక్కన పెట్టేసేయి. ఆ భావన లేకపోతే నువ్వు హాయిగా యుద్ధం చేయొచ్చు. ధర్మం అనేటువంటి భావన లోపల ఉన్నప్పుడు ప్రశాంతంగా యుద్ధం చేయొచ్చు అనేటువంటిది నెలకొల్పడం కోసం, ఆ భావనని స్థిరీకరించడం కోసం అని చెప్పి ఇక్కడి నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నం శ్రీకృష్ణ పరమాత్మ. మనం మిగతా శ్లోకాలు రేపు చూద్దాం. ఈరోజు ఐ రిక్వెస్ట్ పూజ్య స్వామీజీ, ప్లీజ్ మీరు అందరినీ కూడా బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా.